నిర్గమకాండము 8వ అధ్యాయము. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తోటలలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా, అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కొప్పులుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలుగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతను చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయనెడలా చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపేదను. ఐగుప్తీల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనెను. యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోకిని, అతని సేవకుల ఇండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించినడెలా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలినర్పించుదమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలినర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను.
ఒక్కటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయెను.